అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైనది ఏమిటంటే మనసుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది కల్మషభూయిష్టం అయిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడుకోలేదనుకోండి, అందులోంచి వచ్చేటటువంటి భావనలన్నీ కూడా వ్యగ్రతతో కూడుకున్నవై ఉంటాయి. ఎంత వ్యగ్రతతో కూడుకున్న భావనలను పైకి తెచ్చుకుంటామో అటువంటి కార్యములే చేస్తాం. 10టిలో 2 చేస్తాం. దానివల్ల 1 తాను పతనమైపోతాడు, 2 జీవితాన్ని పండించుకోలేడు. అందుకే ముందు మానసికంగా మనిషి మంచి విషయాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా? అది ప్రభావితమవుతుంది. మీరు చూడండి, ఏదైనా ఒక చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు చూసారా? అలా ఓ కుక్క పెడుతోందనుకోండి, నేను అమాంతం కర్రెత్తాను అనుకోండి, అది భౌ అంటుంది. అలా